మన సనాతన ధర్మంలో అక్షయ తృతీయకు ముందు కొన్ని వస్తువులు కొనకూడదు అని మన శాస్త్రాల్లో ఉంది. ఒకవేళ వీటిని కొంటే నష్టపోయే అవకాశం చాలా ఉంది. ఇంతకీ అక్షయ తృతీయ రోజు ఏ వస్తువులు కొనకూడదు అది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే అక్షయ తృతీయ అంటే మనకు గుర్తొచ్చేది బంగారం. తప్పకుండా ఆ రోజు బంగారం కొనాలని చాలామంది డబ్బు లేకున్నా కూడా వేరే దగ్గర అప్పు చేసి మరి బంగారం కొంటూ ఉంటారు. అసలు ఈరోజు బంగారం కొనడం కరెక్టేనా? బంగారం కొనాలి అని మన శాస్త్రాల్లో పురాణాల్లో ఏమైనా ఉందా అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగని జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన బుధవారం నాడు అక్షయ తృతీయ జరుపుకోనున్నారు. ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆర్థిక పరంగా ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు లక్ష్మీదేవి ఆశీస్సులతో తమ ఆదాయం పెరుగుతుందని కూడా చాలా మంది నమ్ముతారు. అక్షయ తృతీయ వేళ ఏ వస్తువులను పొరపాటున కూడా కొనొద్దు, అలాగే ఈ రోజు ఏ పనులు చేయకూడదు అనేవి కూడా తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజున ప్లాస్టిక్ వస్తువులు, స్టీల్, అల్యూమినియం పాత్రలు, నల్లని దుస్తువులు, పదునైన వస్తువులు, ఇనుప వస్తువులు పొరపాటున కొనొద్దని మన శాస్త్రాల్లో ఉంది. వీటిని పవిత్రమైన రోజున కొనడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లో ప్రవేశించే అవకాశం ఉందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు గ్రహ వాస్తు దోషాలు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ శుభ సమయంలో వీటిని పొరపాటున కూడా కొనకూడదు, లేదంటే మీరు నష్టపోవాల్సి వస్తుంది. ఈ పవిత్రమైన రోజున సూర్యోదయం తర్వాత స్నానం చేయాలి. అయితే ఆ తర్వాత పొరపాటున కూడా నిద్రపోకూడదు. అక్షయ తృతీయ రోజున దైవిక రోజుగా భావిస్తారు. అంతేకాదు ఇదే రోజున శ్రీ మహావిష్ణువు పరశురాముడి అవతారంలో హయగ్రీవుడు జన్మించారు కాబట్టి సాత్విక ఆహారమే తీసుకోవాలి. వివాదాలు, వాదనలకు దూరంగా ఉండాలి. శారీరకంగా లేదా మానసికంగా ఎవరికి బాధ కలిగించొద్దు. మూగజీవాలకు లేదా పేదలకు అన్నదానం చేయాలి. పురాణాల ప్రకారం పరిశుభ్రత ఉన్న ప్రదేశంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అందుకే అక్షయ తృతీయ వేళ మీ ఇంట్లో ఏ మూలనైనా చీకటిగా లేదా మురికిగా ఉంచొద్దు. ఈ పవిత్రమైన రోజున రాత్రి దీపం వెలిగించాలి. పరిశుభ్రంగా ఉండే ఇంట్లోకి చీకటిని పారద్రోలి లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని చాలా మంది నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి విష్ణువును పూజిస్తారు కాబట్టి ఈ రోజున తులసి ఆకులను తెంచకూడదు. అక్షయ తృతీయ వేళ మీ సంపాదనతో మాత్రమే వస్తువులను కొనాలి. పొరపాటున కూడా అప్పులు చేయకండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. అలాగే ఈ రోజున ఎవరికైనా అప్పులు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం వంటివి చేయకండి. ఇది అశుభ పరిణామంగా పరిగణించబడుతుంది. అక్షయ తృతీయ రోజున భూమిని కానీ లేక ఇంటిని కొనుగోలు చేయడం చాలా మంచిది. అయితే ఏదైనా ఇంటి నిర్మాణానికి సంబంధించిన మరమ్మతులు మాత్రం చేయకండి, దీనివల్ల నష్టపోవాల్సి వస్తుంది. అలాగే చాలామంది అక్షయ తృతీయ రాగానే బంగారం కొనాలి అని చెప్పి బంగారం షాపుల్లోకి వెళ్తుంటారు. అసలు ఈరోజు బంగారం అనేదే కొనొద్దు. బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవడం అంటే కలిని ఇంటికి తెచ్చుకోవడమే. ఇది కలియుగం కాబట్టి బంగారంలో కలి ఉంటాడు. బంగారం ఎక్కడ ఉంటుందో అక్కడ మనుషులకి అత్యాశ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బంగారం అసలు తెచ్చుకోవద్దు. మరి ఈరోజు ఏం చేయాలి అని అంటే ఒక కుండ తీసుకొని, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కుండలో నీరు నింపి వచ్చేపోయే దారిలో పెట్టడం వల్ల కొంతమందికైనా దాహం తీరుతుంది. ఆ దాహం తీరడం వల్ల మీకు ఎన్నో కోట్ల రేట్ల ఫలితాలు అనేది లభిస్తుంది. కాబట్టి చాలామంది పేదలు అయ్యో అక్షయ తృతీయ వస్తుంది, మా దగ్గర డబ్బులు లేవు, బంగారం కొంటే మాకు ఇంకా ఎక్కువ బంగారం వస్తుంది, లేకుంటే మేము డబ్బున్న వాళ్ళం అయిపోతాము అని బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు అసలు బాధపడనవసరం లేదు. అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలనే ఆచారం ఎక్కడ ఏ శాస్త్రాలలో పురాణాల్లో కూడా లేదు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.